గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనిషికి తనకున్న దాంతో సంతృప్తి చెందక పక్కనోడికి ఏదైతే ఉందో దాన్ని చూసి అసూయపడుతూ ఉంటాడు. అది మనిషికి ఉన్నటువంటి లక్షణం. అది మన పక్కనవాడే కాదు, ఎక్కడవాడే కాదు, బస్సులో పోతా పరిచయం కావచ్చు, లేకపోతే బస్ స్టాండ్లో పరిచయం కావచ్చు, లేకపోతే టీ కొట్టు కాడ పరిచయం కావచ్చు. పరిచయం ఫస్ట్ మంచితనంగానే మొదలైతే తర్వాత ప్రొఫెషన్ గురించి ఆలోచన చేస్తారు. ఆ తర్వాత నేను ఎంత సంపాదించానో తెలుసా, నా ప్రొఫెషన్ ఏదో తెలుసా అంటాడు. అవతలోడు ఏమంటాడంటే నీ ప్రొఫెషన్ నా ప్రొఫెషన్ ఏంది, పుట్టుక్కు జర డుబుక్కు ఎప్పుడు పోతామో తెలియదు అంటాడు. అప్పుడు వీడు మనసు చూక్కుమంటది. ఆ ప్రశ్న వేసుకున్న తర్వాత మనిషికి ఆలోచన ఆందోళన కలిగింది. నాకు తెలిసి జ్ఞానం తెలిసినవాడు ఎవడు కూడా ఎదుటివాడి గురించి వివరాలు అడగడు. తనకున్న దాంతో తన సంతృప్తి చెందుతాడు. ఎందుకంటే జీవితం అనేది మనకి దేవుడు ఇచ్చింది 100 సంవత్సరాల టైం. 100 సంవత్సరాలు కరెక్ట్గా 60-62 సంవత్సరాల వరకు మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఆ తర్వాత షుగర్లో బీపీలు ఎన్ని వచ్చేస్తాయి. ఆ తర్వాత నీ జీవితం నీ చేతిలో ఉండదు. ఇంత మాత్రానికి అసలు మనం ఎందుకు వచ్చాం భూమి మీదకి, ఎందుకు వెళ్తున్నాం అనేది తెలుసుకుంటే, ఆ సత్యాన్ని గ్రహించినట్టే మనిషి ప్రశాంతంగా జీవిస్తాడు. ఇది ఈరోజు విషయం.